యాభై వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. కూడా వచ్చిన కథనాన్ని ఇంకా రావాల్సిన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి అంటే అలాగే ఎవరైనా ఏదో ఇంత మంచి కార్యక్రమంలో ఈ యొక్క ఉన్న ప్రతి సభ్యునికి హృదయపూర్వక నిజంగా మరీ ముఖ్యంగా మన వాళ్ళు ఎప్పుడు పూర్వం ఆ సందర్భంలో అయితే అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తికి మంచి జరగాలని సందర్భంలో మంచి మంచి కార్యక్రమాలు మన అలాగే ఈరోజు మన అలాగే మన డాక్టర్ సి సత్యనారాయణ గారి పేదలు డాక్టర్ జరుగుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ధన్యవాదాలు. నేను ఇది చాలా మంచి కార్యక్రమం. ఆయన హైదరాబాద్లో ఉన్నా కానీ కొబ్బరిని మర్చిపోకుండా ఈ పేదలందరికీ సహాయం చేయాలనే కోరిక ఆయన కలిగి చేస్తున్నారు. అది అందరికీ ఉండదు, చేయాలన్నది. రాయపురం నర్సాపురం, ఇది పేరు నర్సాపురం గారిని స్థాపించిన వ్యక్తి కొబ్బరి వ్యక్తి మన సభ్యులు సత్యనారాయణ. ఆయన ఈ క్లబ్ని 5 ఏళ్ల క్రితం ఆరోగ్యంతో స్థాపించారు. ఇది మన రాష్ట్రంలో 8 క్లబ్లు ఉన్నాయి. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నేహం, సహకారం, సేవ. ఈ ప్రాతిపదికన ఈ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ ఈ గొప్ప వాస్తవంలో చక్కని కార్యక్రమాన్ని ఈ క్లబ్ తరఫున చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మర్చిపోకుండానే ఇక్కడ గొప్ప కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అంటే ఇక్కడ మంచిగా ఈ జ్ఞాపకాలు పెట్టడం ఇలా జ్ఞాపకంతో కాకుండా ఆయన మంచిగా సేవా కార్యక్రమాలు ఇంకా మనస్ఫూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన రాయల్ క్లబ్ మన చెరువు సత్యనారాయణ గారు ఆయన స్థాపించిన కాడి నుంచి ఈ కొబ్బరి నుంచి దూవెత్తున ఎంతో హుషారుగా ముందుగా వచ్చి అలాగే గణేష్ గారి ఆధ్వర్యంలో అలాగే పోల్చెట్టు వారి కుటుంబం అంటే ఇక్కడ చాలా కమిట్మెంట్ చాలా పెద్దలు ఇదివరకు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు కదా.
ఈ నియోజకవర్గంలో మంచి పట్టున్నది. మన ఆఫ్ కమ్యూనిటీలో మన భూషణ్ గారు చాలా వచ్చినందుకు చాలా సంతోషం. మమ్మల్ని పిలిచినందుకు కూడా చాలా ఇది. అలాగే మా రాయలలోని మీ సొంత ఊరిని మీరు మర్చిపోవద్దని, అలాగే చంద్రరావుకి వాళ్ళ సంతానం గురించి పోయాలని మా ఆయన గ్యాప్ వచ్చి బాధపడుతున్నారు. వాళ్ళ ప్రేరణ ఇంకా ఎన్నో చేయాలని భగవంతుడు ఆయనకి ఆయుష్ అలాగే ఆదాయం అన్నీ ఇచ్చి అలాగే ఇటువంటి ఎన్నో కల్పన చేయాలండి కొంచెం సెలవు తీసుకుంటాను. పాటిస్తూ ఇది పేదలకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడేలాగా మెంబర్స్ కూడా పెంచి దీన్ని డెవలప్ చేస్తాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చదువుకి సత్యనారాయణ గారు మాకు చెప్పిన సందేశం ఏంటంటే పిల్లల చదువుకి ముందు సాయం చేసి తర్వాత కార్యక్రమం. అందుకని కొబ్బరి అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ ఏం చేసిన రాయల్ క్లబ్లో కూడా నెక్స్ట్ కూడా కొబ్బరి చేసి కలవ కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నాం. ఐక్యత ఉంది. కానీ అది కాదు. ఈ కార్యక్రమం ద్వారా మేము స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు పూర్తయింది. 5వ సంవత్సరాలు ఈ సందర్భంలో స్థాపించారు. ఆయన స్థాపించిన తర్వాత చేశారు. దాంట్లో ఆయన మెయిన్ విద్య గురించి అందరికీ చాలా పాటుపడారు. డాక్టర్ గారి లేదు కారణంగా మేము చాలా పడిపోయాం. ఆయన ఆశీస్సులు మాకు ఎక్కువ ఉంటాయని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు గారికి మాకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం. నేను ఆయన తెలియజేసుకున్నాను. గతంలో కూడా ఆయన కార్యక్రమాలు సేవ చేస్తూ ఉండేవారు. ఆయన యొక్క కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాయల్ క్లబ్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మన సింగిల్ సత్యనారాయణ గారి జ్ఞాపకంతో, అలాగే పద్మిని అమ్మాయి జ్ఞాపకం లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషంగా భావిస్తూ ఆర్థికంగా ఉండే ఇబ్బందులు ఎంతో కొంత ఆదుకోవాలనే సదుద్దేశంతో డాక్టర్ గారిని కొనసాగించి ఈ క్లబ్ ద్వారా చాలా మందికి అక్కడ సిగ్నేళ్లలో కూడా కొనసాగించారు. చాలా మందికి సహాయం జరిగింది. ఈ తర్వాత వచ్చే ఈ సభ్యులు కూడా ఈ క్లబ్ని ఆ డాక్టర్ గారు ఆశయాలు నెరవేర్చడం క్లబ్ని కొనసాగించాలని, అలాగే అందరూ కూడా చేయగల సహాయం చేసి ఎంతోగా అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయన అవకాశం ఇచ్చిన ఎప్పుడు మొత్తం అంటే ఇంతమంది వచ్చారంటే ఈయన ఎక్కడ హైదరాబాద్ ఉంటున్నా కూడా ఈయన యొక్క గొప్పతనం మనం చాలా ప్రశంసించాలి. అలాగే కళాకారులు వాళ్ళ వాళ్ళ పేరట ఒక మంచి కార్యక్రమం చేయాలనే కోరిక ఉండడం నిజంగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఆయనకి తోచింది ఆయన చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమంది జనాలకి తెలియకుండానే ఆయన ఎన్నో సహాయాలు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చినప్పుడు కొంతమందిని కలుస్తూ కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పలేను. ఆయన తరపున ఆయన సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం పెట్టి పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని మన ఊళ్ళో చేసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవ చాలా మంది చెప్పారు. ఆయన కొబ్బరిలో పుట్టి హైదరాబాద్లో విద్యా వ్యాపారంలో చేసుకుంటూ పుట్టిన ఊరిని మర్చిపోకుండా కొంతమందికి సేవ చేయాలి, సహకారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు.